కేఆర్ఎంబీకి సర్వ హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం 2014లోనే నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నీటి హక్కుల విషయంలో గత ప్రభుత్వం ఏనాడు కేంద్రాన్ని నిలదీయలేదని ఆరోపించారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ది ముసలి కన్నీరని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించలేదని మండిపడ్డారు. కృష్ణా జలాలపై శాసనసభలో కనీసం ఒక్క తీర్మానమైనా చేశారా? నీటి వాటాకు సంబంధం లేకుండా నిధులు కేటాయించారని మంత్రి జూపల్లి బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నిన్న తెలంగాణ భవన్లో సమావేశాలు మాట్లాడుతూ ఈ యొక్క కృష్ణా నదీ జలాలపైన ఉద్యమం చేస్తామని బీరాలు పలకడం జరిగింది. తప్పు చేసినోడు ఎప్పుడైనా భయపడతాడు. ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అయిన పద్ధతిలో ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మొదటి అంశమే నీళ్లు, నిధులు, నియామకాలు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడినారు 10 సంవత్సరాలు. ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటారు. ఎందుకోసం? ప్రతి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రతి అక్షరం కూడా నాకు తెలిసే పెట్టిండ్రు. నేనే డిక్లేర్ చేసిన పద్ధతిలో మాట్లాడింది. బచావత్ ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి సంబంధించి ఆనాడు నుండి 811 టీఎంసీలు కేటాయింపు జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేఆర్ఎంబీ పరిధిలోకి వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ కూడా ఇవి టేక్ ఓవర్ చేసే పద్ధతిలో, అంటే వాళ్ళ కంట్రోల్ ఉండే పద్ధతిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టాలు పాస్ చేసినప్పుడు, అంటే అది జిఎస్టీ కావచ్చు, టోటల్గా సపోర్టెడ్ అది, ఈవెన్ స్పీకర్తో సంబంధించి కూడా. మరి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి అవి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా గజెట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మరి అయినా ఎందుకు తెచ్చుకోలే పర్మిషన్స్? ఎందుకు రాలే? ఎందుకు పూర్తి చేయలే? కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరా బాదరాగా ముడుపుల కోసం మరి చాలా